183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఫైనాన్షియల్గా మనము చాలా వరకు డబ్బులు సేవ్ చేసుకోవాలి అని చూస్తూ ఉంటాం. సో అలా ఎవరైనా కూడా ఇనిషియల్గా ఇదే రైట్ టైము, ఇప్పుడు నేను ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను, కానీ ఏ రకంగా వెళ్తే బెటర్ అన్న క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళకి లైక్ ఒక మంచి హ్యూజ్ ప్రాఫిట్స్ హై రిటర్న్స్లా వచ్చేలాగా ఏమైనా ఆప్షన్ ఉందంటారా సార్? నెలకి 5,000 పెట్టుబడిగా పెట్టండి, దాదాపు 10 కోట్లు తీసుకెళ్ళండి ఇంటికి. 10 కోట్లు ఎవరైనా చేయొచ్చా సార్? ఎనీబడి హూ కెన్ ఇన్వెస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళు 9.5 కోట్ల కంటే ఎక్కువగా తీసుకెళ్తారు. 9.6 crores. ఇంతకీ ఎందులో పెట్టాలి సార్? చెప్తా, ఆ డీటెయిల్స్ కోసమే కదా నేను మీకు ఈ హోంవర్క్ చేసుకొని, అఫ్కోర్స్ చాలా ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో మీటింగ్ చేసి కంప్లీట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వెరిఫై చేసి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మ్యాక్సిమం సేఫ్టీగా ఉండేలాగా అండ్ వాళ్ళకి ఒక మంచి రిటర్న్ వచ్చేలాగా దాని గురించి ఈ హోంవర్క్ అంతా చేశాను. సో కానీ ఒక కండిషన్. ఏంటి సార్ అది? మీ దగ్గర 5,000 పెట్టడానికి అయితే పెట్టుబడి ఉంటుంది, కానీ లేకపోయేది ఇదొక్కటే, స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యారంటే మీ కోట్లు కాస్త లక్షల్లోకి వచ్చేస్తుంది. ఓకే, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్. మీరు పొద్దున రోజు 5 గంటలకు లేస్తారా, 7 గంటలకు లేస్తారా, 9 గంటలకు లేస్తారా, అది మీ ఇష్టం. కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ స్ట్రిక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఈ గోల్ని మీరు సాధిస్తారు. ఇది మీరు ప్రాక్టికల్గా చేసి చూపెట్టగలరు. ఆల్రెడీ ఫర్ ద పాస్ట్ 45-50 ఇయర్స్లో కొంతమంది రిచ్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బుక్స్లో కూడా రాశారు. వాళ్ళ కొత్త కొత్త బుక్స్ కూడా రాసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చాలామందికి ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి మోటివేట్ చేశారు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్లో ఉందన్నమాట. సో నేను మీకు స్టార్ట్ చేస్తాను ఇప్పుడు డీటెయిల్స్. మనందరికీ శాలరీ ఉన్నా నెలకొస్తుంది, బిజినెసే ఉన్నా నెలకొకసారి మనము ఆదాయం ఎంత వచ్చిందో చూసుకుంటాం. అంటే ఈ సంవత్సరంలో మొత్తం 12 నెలలు మీరు పనిచేశాక ఒక జీతానికి ఎగ్జాంపుల్ అనుకుందాము, ఒక శాలరీ ఉందండి, 1,00,000 రూపాయలు, ఒక 50,000 జీతం ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. అది కాస్త ఈ సంవత్సరంలో అంత ఉన్నదంటే నెక్స్ట్ ఇయర్స్ కనీసం మీకు 5-10% ఇంక్రిమెంట్ అవుతుంది కదా, జనరల్గా ప్రతి సంవత్సరం అవుతుంది కదా. సో ప్రతి సంవత్సరం మన శాలరీ అనేది పెరుగుతుంది, ఇన్కమ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే అది ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి రిటర్న్స్. కానీ మీరు మీ శాలరీ పెరిగినా కానీ మీరు 5,000 రూపాయల నుంచి 5,500, 6,000, 6,500 పెంచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ప్రతి సంవత్సరం నెలకు మాత్రం పెట్టుబడి పెట్టాలి, ప్రతి నెల 5,000 పెట్టాలి. సో ప్రతి సంవత్సరానికి 10% or 5% ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరమే లేదు ఈ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలో. మీకు ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జీతం పెరుగుతుంది. మొదటి సంవత్సరం మీకు 5,000 కాస్త గిచ్చినట్లు అనిపించవచ్చు, లేదంటే పొడిచినట్లు అనిపించవచ్చు. కానీ ఇదే 5,000 ఒక 10 years తర్వాత ఇట్ విల్ బి నథింగ్. 5,000కి ఏం విలువ ఉంటుంది ఒక 10 సంవత్సరాల తర్వాత? సో ఒక 10 సంవత్సరాలు ఫస్ట్ మీరు ఈ 5,000 నాది కాదని చెప్పేసి మీరు పెట్టుబడిగా పెట్టారనుకోండి, మీ ఎలా కోట్లాధికారి అవుతారో, 9.6 crores ఎలా తీసుకెళ్తారో చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ పేరు కూడా చెప్తాను. 5,000 ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఫర్ ద నెక్స్ట్ 10 years అనుకుందాము, విత్ అ రేట్ ఆఫ్ రిటర్న్ అరౌండ్ 12-14% మినిమం అనుకుందాం. 15%, 18%, 20% వద్దులేండి, ఒక 12-14% అనుకున్నా కానీ ప్రతి సంవత్సరము 10 సంవత్సరాల తర్వాత మీరు పెట్టింది 5,000 చొప్పున అయితే 10 సంవత్సరాల తర్వాత అది 120 నెలలు అవుతుంది. సో మీరు పెట్టిన పెట్టుబడి 6 లక్షలు అవుతుందండి. సో మీరు పెట్టిన పెట్టుబడి 6 లక్షలు కాకుండా మీకు 12.7 లక్షలు అవుతుంది 10 సంవత్సరాల తర్వాత. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి 1.11x మీకు రిటర్న్ వచ్చినట్టు. అదే 20 yearsకి మీరు 5,000 చొప్పున పెట్టుబడి పెడితే 61 లక్షలు వస్తాయి. మీ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసేసి 4x అనమాట. అంటే దాదాపు 4 times మీరు సంపాదించారు పెట్టుబడికి. 30 yearsకి మీరు అదే పెట్టుబడి పెట్టిన తర్వాత మీకు వచ్చిన రిటర్న్స్ 2.45 crores 30 ఏటా, ఓకేనా? అది 13x అనమాట. అంటే 13 times మీకు రిటర్న్స్ వచ్చాయి మీరు పెట్టిన పెట్టుబడికి. అదే 40 yearsకి 9.6 crores అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే 40x. మీరు పెట్టిన పెట్టుబడికి నెక్స్ట్ 40 ఏళ్ళ వరకు ఓన్లీ 5,000 మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, 40 times ఎక్కువగా వచ్చింది, మీకు 40 times ఎక్కువగా వచ్చింది 9.6 crores. ఇకపోతే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ పేరు చెప్పాలి కదా, తప్పకుండా. వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఖచ్చితంగా మీరు NSE 50, Nifty 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి.
చాలా కన్జర్వేటివ్. స్టాక్ జీరో అయిపోతాయి కానీ నిఫ్టీ ఇండెక్స్ ఎప్పుడు జీరో అవ్వదు, అది అప్రిషియేట్ అవుతూనే ఉంటుంది. సో ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ సిప్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రతి నెల 5,000 మాత్రమే. మీ జీతం పెరుగుతుంటుంది, మీ బిజినెస్ ఆదాయం పెరుగుతుంది, కానీ మీరు పెట్టే పెట్టుబడి మాత్రం 5,000. సో 9.6 crores విల్ బీ యోర్స్. సో ఇలా ఎవరైనా కూడా లైక్ బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? చాలా బెస్ట్ క్వశ్చన్ అడిగారు శిరీష, ఎందుకంటే దీని అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్. ఏంటి సార్ అది? వీ నీడ్ టు హ్యావ్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు అప్పులు ఉన్నాయా, అప్పులు కట్టుకోలేకపోతున్నారా, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు తోడ్పడండి. ఇంకా లోన్ కోసం మీరు వెళ్ళారనుకోండి, ఇంకా లోన్లోకి కురుకుతో పోతుంటారు, కానీ మీరు ఆ బాధల నుంచి మీరు బయటికి రాలేరు. సో ఆయుధంగా మార్చుకోవాల్సిన ఉన్న ప్రాబ్లమ్ని మీరు ఒకవేళ నిజంగానే బరువుగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ 24th December రోజున మార్నింగ్ 11 AM to 4 PM వరకు ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము. అది కూడా మీరు ఇంట్లో ఉండి ఎర్న్ చేస్తారు, ₹1,00,000 ప్రతి నెల. మీకు మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను. ఎందుకంటే గ్రోమో ఏదైతే ఒక ప్లాట్ఫామ్ ఉందో, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది అఫీషియల్ హోమ్ పేజ్ అండి. ఇందులో కంపెనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ యూ ₹1,00,000. లెర్న్ హౌ టు ఎర్న్ 1 lakh ఎవ్రీ మంత్. సో ఇందులో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్కమ్ మీరు తెచ్చుకోవాలి, ఆర్ ఎలాంటి ఇన్కమ్ మీకు వస్తుంది అన్న డీటెయిల్డ్ క్లాస్ మీకు మార్నింగ్ టిల్ ఈవినింగ్ వరకు ఉంటుంది. కాబట్టి 1 by 1గా ఇందులో ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, మీరు అమ్మే వస్తువు ఏముండదు. అబ్బో ఏదైనా అమ్మడానికి మాకు ఇస్తారు మా చేతికి, ఏ సందుకు వెళ్ళాలో, ఏ సిటీకి వెళ్ళాలో, ఇవన్నీ టైం వేస్ట్ అని చెప్పి అనుకోకండి. మీరు ఇంట్లో కూర్చుంటున్నారా డైలీ యాజ్ అ హౌస్ వైఫ్గా, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ ఆఫీస్లో, లేదంటే మీరు బిజినెస్ చేస్తున్నారా మీ షాప్లో కూర్చున్న చోట్లోనే మీరు ₹1,00,000 నెలకు సంపాదిస్తారు. అది ఎలాగో ఈ క్లాస్లో బేసిక్స్ నుంచి ప్రో లెవెల్ వరకు మీకు కోర్స్ అంతా ట్రైన్ చేయబడతారు. సో మిస్ అవ్వకండి ఈ మాస్టర్ క్లాస్ని ఆన్ దిస్ 24th December. స్క్రీన్ పైన కనిపిన నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.